పెట్రోల్ డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్న ప్రకటనలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత వల్ల పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తూ ఉండగా పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరత సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏకంగా 100కు పైగా పెట్రోల్ బంకుల్లో ఇంధనం లేకపోవడంతో యాజమాన్యాలు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశాయి. ఎక్కడైనా కొద్దిపాటి స్టాక్ వచ్చిందన్న సమాచారం తెలిస్తే చాలు ఆయా బంకుల వద్దకు వాహనదారులు పరుగులు పెడుతున్నారు. ఏపీలో గత 2-3 రోజుల నుంచి ఇంధన కొరత కారణంగా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10% పెట్రోల్ బంకులు మూతపడినట్లు తెలుస్తోంది. ఇంత తీవ్ర స్థాయిలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడడానికి పలు కారణాలను చెబుతున్నారు. ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ కొరత అంటూ ప్రచారం విస్తృతంగా జరగడంతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తుది దశ ఎన్నికలు పూర్తయిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా 50% పైగా పెట్రోల్ డీజిళ్లకు డిమాండ్ పెరిగింది. అయితే ఆ స్థాయిలో ఇంధన సరఫరా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొరత తీవ్రమైందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ను కొందరు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బంకుల్లో నుంచి భారీ మొత్తంలో పెట్రోల్ డీజిల్ను తీసుకెళ్లి బ్లాక్లో విక్రయాలు చేస్తున్నారని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఇంధన కొరతతో పలుచోట్ల పెట్రోల్ బంకుల మూసివేత అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్ దొరకలేదు. ఎస్కే నుంచి వస్తున్నాం. ఎక్కడ లేవు, పెట్రోల్ ఎక్కడ లేవన్నారు. ఎక్కడ లేదు, పెట్రోల్ లేదన్నా. పెట్రోల్ దొరకలేదు ఎక్కడ. నెట్గానే వెళ్తున్నాను. ఏం చేయాలి, మళ్ళీ పెట్రోల్ కారణంగా మళ్ళీ అదే నేను నచ్చింది వెళ్ళాలి, తప్పదు. పెట్రోల్ అంతా టౌన్ లో బంద్ అండి. ఈ వెహికల్ అన్ని ఎలా తిరగాలి, మేము ఎలా పనులు చేసుకోవాలా? మేము ఇక్కడ శారదానగర్ నుంచి ఓల్డ్ టౌన్ మొత్తం తిరిగి వచ్చాము. ఇక్కడికి మళ్ళీ ఇలా కోర్టు రోడ్డుకి కూడా వెళ్ళాము, పాతూరు దగ్గర దాకా. ఇటు రామ్నగర్కి వెళ్ళి ఎక్కడ బంద్, మొత్తం అన్ని బంద్. అడిగాము, పోయట్లేదు, లేదంటున్నారు, క్లోజ్ చేసినారు. ట్రాక్టర్లో అవి ఇవి అడ్డం పెట్టినారు అన్ని చోట్ల. అది పరిస్థితి. ఒకటి కూడా లేవు, ఆల్ రౌండ్ తిరుక్కొని వచ్చాం. అదే పనిగా ఎలా తెలియదు, మరి ఏమన్నా సీక్రెట్ గా అమ్మేదా ఎలా తెలియదు, కానీ అన్ని బంకుల్లో క్లోజ్ లేదంటున్నారు అంతే. రాప్తాడు అవతల భారత్ పెట్రోల్ బంక్ కూడా బంద్. మెక్డోనల్డ్స్ అక్కడ కూడా బంద్. మేము బేల్దార్ సివిల్ వర్క్ సార్. అవును, ఎక్కువ తిరిగేది ఉంటుంది. యాక్చువల్ గా అనంతపురంలో టోటల్ అన్ని పెట్రోల్ బంకులు తిరిగినాను సార్. ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా లేదు. ఒక చోట ఉంది కానీ, కాకపోతే ఇక్కడ సిగ్నల్ దగ్గర ఇక్కడ మన మేడపేట ఉంది కానీ వాళ్ళు 100 రూపాయలకే వేస్తా ఉన్నారు. యాక్చువల్ గా మా ఫాదర్ హాస్పిటల్ అడ్మిట్ అయినారు. సో అన్నిటికీ తిరగాలి కాబట్టి 100 రూపాయలు అనేది సరిపోవట్లేదు. ఇంకా హైవేలోకి వెళ్తే అక్కడ కూడా క్లోజ్ చేస్తున్నారు. అటు అసలు ఎవరే కానీ పట్టించుకోవట్లేదు. ఒకవేళ క్రౌడ్ వచ్చినా కానీ కనీసం పోలీసింగ్ వాళ్ళు కనీసం ఒకరిద్దరు కానిస్టేబుల్ కూడా లేరు కంట్రోల్ చేయడానికి యాక్చువల్ గా. సో చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. 100 రూపాయలు అనేది జస్ట్ మనకి మైలేజ్ కనీసం 2-3 సార్లు టౌన్ లో పోయిస్తేనే అయిపోతుంది. అది కాక పిల్లలకు సెలవులు అన్నీ ఉంటాయి కదా, అన్ని చూసుకోవాలి కదా. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో అర్థం కావడం లేదు. కనీసం కామన్ సెన్స్ ఉన్న ప్రజలు కూడా నెససరీగా ఉన్న వాళ్ళు పెట్రోల్ తీసుకున్న ఒక అర్థం ఉంది, కానీ అన్నెసరీగా బైక్లు రోమ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు 5-6 లీటర్ల ట్యాంకులు తీసుకొచ్చి అసలు పెట్టుకొని అవసరం లేదు. యాక్చువల్గా వాళ్ళకి పెట్రోల్ అవసరం లేదు, కానీ నెసెసిటీని క్రియేట్ చేస్తున్నారు కావాల్సిగా. ప్రజలు కూడా ఎవరికైతే పెట్రోల్ కావాలో వాళ్ళు మాత్రం వెళ్ళి తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా సజెషన్ సార్. యాక్చువల్గా
వాళ్ళు స్టాక్ అడిగితే వస్తుంది, ఇప్పుడు స్టాక్ లేదు మళ్ళీ వెయిట్ చేయండి అని. దాదాపు పొద్దున్న 9:30కో 8:30కో లైన్లో నిలబడితే 12కేమో ట్యాంక్ వచ్చింది. ట్యాంక్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వేయాలి. ఇంక వెంటనే ఇంకా హాస్పిటల్లో ఫుడ్ తీసుకురాలి కాబట్టి వచ్చేసినాం వెంటనే. ఇబ్బంది, చాలా ఇబ్బంది. మరి ఎందుకు సార్, ఇప్పుడు ఎదురుగా ఇదొక పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. మరి స్టాక్ ఉన్నప్పుడు వాళ్ళు వదిలేసుకోరు కదా సార్, వాళ్ళకి బిజినెస్ జరగాలి కదా, ఎవరు క్లోజ్ చేసుకోరు కదా వాంటెడ్ గా. మన స్టాక్ లేదు, అందరికీ తెలిసిపోతుంది స్టాక్ లేదని. అందుకోసం వాళ్ళేమో టీవీలో కూర్చొని స్టాక్ ఉంది అని మీరు భయపడద్దని అంటారు. బట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమైపోతుంది ఇబ్బంది అనేసి. ఇప్పుడంటే మేము పనులకు పోవాలా, వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా డైలీ పెట్రోల్ అనేది అలవాటు. డబ్బు ఎంతో పెట్రోల్ కూడా అది అలవాటు అయిపోయింది సార్ జనాలకి. బండ్లు బైక్లు ఇవి లేకోకుండా పనులు పోయే వాళ్ళు ఎవరు లేరు. సో దయచేసి గవర్నమెంట్ కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. కొంచెం పోలీసింగ్ కూడా వాళ్ళు వచ్చి కొంచెం కంట్రోల్ చేసి క్యూ ద్వారా పంపిస్తే ఇంకా చాలా పీస్ఫుల్గా జరిగిపోతుంది సార్. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ మన వాళ్ళు కూడా కొంచెం దాన్ని ఎట్లా పడితే అట్లా ఆర్డర్గా పోకోకుండా ఎట్లా పడితే అట్లా మనమే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు సార్. పల్లి రాప్తాడు మండలం కొద్ది పని మీద వచ్చి పెట్రోల్ ఎట్లా వచ్చేసినాం. ఇంకా హైవే అంటే ఎక్కడ పెట్రోల్ లేదు, ఎక్కడ లేదు. రామలబాద్ కొద్దిగా వేస్తాండ్రి 200-300 బండ్లు ఉండే, ఇంకొద్దే ఇక్కడ జంపడం వచ్చేసినాం టౌన్ దాకా. ఇంకా ఇక్కడ తక్కువ ఉంటే ఇక్కడ 3 కౌంటర్లు ఉంటే ఇక్కడ అర్ధగంట దొరకొచ్చినామని ఇక్కడ కాసుకున్నాం. ఎక్కడ లేవు, అన్ని బంద్ అయినాయి. టౌన్లో సాధారణలో బంద్ అయింది, అది చూసుకొని వచ్చినాం. ఎక్కడ దొరకడంలే. ఇది పవరా మామూలుదా? ఇది మామూలుదేనా? బాటిల్స్ మాత్రం 1 లీటర్ 1/2 లీటర్ బాటిల్ మాత్రం